My dear friends, I know you've come ready to meet Jesus first today. నా ప్రియ స్నేహితులారా, మొదటిగా ఈ రోజున మీరు యేసును కలుసుకోవడానికి వచ్చి ఉన్నారని నాకు తెలుసు. So he also has come honoring you with his presence. కనుక ఆయన కూడా తన సాన్నిధ్యంతో మిమ్మల్ని ఘనపరుస్తూ వచ్చి ఉన్నారు. Today he's here to speak to us his promise as per Psalm 21:2. 21వ కీర్తన 2వ వచనం వాగ్దానముగా మనతో మాట్లాడడానికి ఆయన ఇక్కడ ఉండి ఉన్నారు. You have given him his heart's desire and have not withheld the request of his lips. అతని మనోభిష్టము నీవు సఫలము చేయుచున్నావు, అతని పెదవుల్లో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచు ఉన్నావు. I know, my friends, you have a heart's desire burning in you today. నాకు తెలుసు స్నేహితులారా, ఈ రోజున మీ హృదయ వాంఛ మీలో ఆ రీతిగా మండుచూ ఉంటుంది. And with your lips you're speaking it to the Lord. మీ పెదవులతో దానిని మీరు ప్రభువుతో పలుకుతూ ఉన్నారు. Lord, it would be so wonderful. My heart would be so glad if you honor me with this request. ప్రభువా, ఈ విన్నపాన్ని మీరు ఘనపరిస్తే నా హృదయం ఎంతగానో సంతోషంతో నింపబడుతోంది. I'm waiting to see my daughter get married, Lord. నా కుమార్తెకు వివాహం జరగడం చూడాలని ఎంతగానో వేచి ఉన్నాను. Please turn my son's heart towards wanting to get married, Master. దయచేసి నా కుమారుని యొక్క హృదయాన్ని వివాహం చేసుకునేలాగున మీరు మరల్చండి ప్రభువా. Lord, all these things which are waiting and waiting, please provide it for me. ప్రభువా, ఇవన్నీ ఎంతగానో వేచి ఉన్నాను, నా కొరకే మీరు అనుగ్రహించండి ప్రభువా. Lord, I want this own house for me and my family to live in. ప్రభువా, నేను నా కుటుంబం జీవించడానికి నాకు సొంత గృహము కావలసి ఉన్నది. I know you might be dreaming of such things. నాకు తెలుసు మీరు అటువంటి వాటిని గురించి కలలు కంటూ Wanting ఉంటారు. the best for you and wanting the best for your family. మీ కొరకును మీ కుటుంబం కొరకును శ్రేష్టమైన వాటిని మీరు కోరుకుంటూ ఉంటారు. He is a God who gives us our heart's desire. ఆయన మన హృదయ వాంఛలను మనకు అనుగ్రహించు దేవుడై ఉన్నారు. And he has not withheld the request of our lips. ఆయన మన పెదవులు వెంబడి ఉన్న ప్రార్థన విన్నపాన్ని ఆపలేదు. Amen. ఆమేన్. God loves to fulfill our heart's desire. దేవుడు మన హృదయ వాంఛలు తీర్చడానికి ఇష్టపడుతూ ఉన్నారు. He loves to bless you with what you request to him. మీరు ఏదైతే విన్నపం చేశారో దాని చేత మిమ్మును ఆశీర్వదించడానికి ఆయన ఎంతగానో ప్రేమను కలిగి ఉన్నారు. Even in Psalm 37:4 and 5 we read about this. 37వ కీర్తన 4-5 వచనాల్లో కూడా మనం దీని గురించి చదవగలం. It says, "Take delight in the Lord, and he will give you the desires of your heart." యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. Commit your way to the Lord and trust in him, and he will do this. మార్గం యెహోవాకు అప్పగింపుము, ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. So we see two things we should be doing here. కనుక ఇక్కడ మనం 2 కార్యాలు చేయవలసినట్లుగా చూస్తూ ఉన్నాం. Take delight in the Lord. ప్రభుయందు ఆనందించుట. Keep him as your first love, మీ మొదటి ప్రేమగా ఆయనను ఉంచుకొనుట. above the desires. కోరికల కంటే మిన్నగా. Show him how much you love him, మీరు ఆయన ఎంతగా ప్రేమిస్తున్నారో ఆయనకు చూపించండి. and take joy in him first. ఆయన యందు మొదటిగా ఆనందించే వారిగా ఉండండి. Then all things will be added unto you as per Matthew 6:33. ఆ తరువాత మత్తయి సువార్త 6:33 ప్రకారం అవన్నీ కూడా మీకు కలుపబడును. And the second thing, రెండవది, commit your way to the Lord and trust in him. మీ మార్గములు ఆయనకు అప్పగించి ఆయన మీద నమ్మకం ఉంచండి. Don't put detailed expectations of only this should be received in your life. కేవలం ఇది మాత్రమే నా జీవితంలో స్వీకరించాలని వివరంగా విన్నపాలు తెలియచేయడం మాత్రమే కాదు. Don't tell the Lord, these are the steps you should follow, Lord. ప్రభువా, ఈ అడుగులు నీవు వెంబడించాలి అన్నట్టుగా ప్రభువుకు చెప్పకండి. Commit your way to the ఈ Lord. మార్గాన్ని ప్రభువుకు అప్పగించండి. And just give that desire to be granted as per God's desire. దేవుని అమరిక ప్రకారం ఆ కోరిక నెరవేర్చబడడానికి దేవునికి దానిని అప్పగించండి. And his beauty will come in that design. ఆయన ఆ అమరికలో తన సౌందర్యాన్ని తీసుకుని వస్తారు. He will fulfill that desire perfectly ఆయన ఆ కోరికను పరిపూర్ణంగా నెరవేరుస్తారు as per his plan. తన యొక్క ప్రణాళిక ప్రకారం. Shall we do this now? మనం ఇప్పుడే అలా చేద్దామా? Lord, we delight in you, Master. ప్రభువా, నీ యందే ఆనందించుచున్నాము. We turn our hearts away even from our desires to delight in you. మా హృదయములను మా కోరికల వైపు నుంచి నీ యందే ఆనందించుటకు మలచుచున్నాము. We love you, Lord. మిమ్మల్ని ప్రేమిస్తున్నాం ప్రభు. Fill us, Lord. మమ్మల్ని నింపండి ప్రభు. Fill your children with joy in abundance. మీ బిడ్డలను అత్యంత సమృద్ధి అయిన సంతోషముతో నింపండి. Let the presence of Christ truly come and fill them, Master. క్రీస్తు సాన్నిధ్యం నిజముగా వచ్చే వారిని నింపునుగాక ప్రభువా. Lord, we give all our ways also into your hands. ప్రభువా, మా మార్గములన్నీ మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. Perfect our children's marriage, మా Lord, బిడ్డల వివాహాలను పరిపూర్ణం చేయండి. as how you have planned. మీరు ఏ విధంగా ప్రణాళిక చేశారో We put all the specifications down, Lord. మా యొక్క ఇష్టములన్నీ కూడా మేము ప్రక్కన పెట్టేస్తున్నాం ప్రభువా. You lead us. మీరు మమ్మల్ని నడిపించండి. Lord, you lead us into a new home. ప్రభువా, నూతన గృహములోనికి మీరు నడిపించండి. You lead us out of debt, Lord. రుణంలో నుంచి బయటకు నడిపించండి ప్రభు. You lead us to victory in our exam, Lord. ఆ పరీక్షల విజయంలోనికి మీరు నడిపించండి
అనుగ్రహించండి. Give us the first mark that we are desiring. మేము కోరుకున్న మొదటి మార్కు మాకు అనుగ్రహించండి. Bless the desires of your నీ children. బిడ్డల కోరికలను మీరు ఆశీర్వదించండి. Grant it to them right now, వారికి Lord. ఇప్పుడే అనుగ్రహించండి ప్రభువా. In Jesus' name. యేసు నామములో Amen. ఆమేన్. My friends, you will see your desires beautifully being fulfilled by God as you've given it into His నా hands. స్నేహితులారా, మీరు ఆయన చేతికి వాటిని అప్పగించి ఉండగా మీ కోరికలు సౌందర్యవంతంగా తీర్చబడడాన్ని మీరు చూచెదరు. Be blessed. ఆశీర్వదించబడండి.